శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకుని రాజు గుమ్మమునొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చెయ్యుము, నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చెయ్యమని హామానుకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎస్, నువ్వు ఏదైతే చెప్పావో ఆ ప్రకారముగానే మొర్దెకైకి జరగాలి. ప్రియులారా, ఆ వచనం చివరి భాగంలో ఉండే మాట, అలాగుననే చెయ్యము, నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చెయ్యమని హామానుకు ఆజ్ఞ ఇచ్చెను. నువ్వు ఏదైతే చెప్పావో ఆ ప్రకారముగా అంతా చెయ్యాలి. ఒక్క సంగతి అయినా విడిచిపెట్టకూడదు అని చాలా గట్టిగా ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తాం.